హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 156 పాయింట్స్ డౌన్ అయ్యి 24,680 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 444 పాయింట్స్ డౌన్ అయ్యి 56,084 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 572 పాయింట్స్ డౌన్ అయ్యి 80,891 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ మొత్తం రెడ్గానే ఉందండి. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, నేను ఒక 1 వీక్ వరకు మార్కెట్లో లేను. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక టూర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనం ఒక మంచి కాల్ ఇచ్చుకున్నాం. మనం చూసారు కదా, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మనం మార్కెట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మార్కెట్ ఎందుకు దిగిందో ఒకసారి చూద్దామండి. అయితే దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలను మూటగట్టుకున్నాయండి. భారత్ అమెరికా మధ్యన వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ఉందండి. కీలక రంగాల షేర్లలో అమ్మకాలను మార్కెట్లు కుదిపేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ రంగాలు వాటికి సంబంధించిన సూచీలు నష్టపోవడం వల్ల మార్కెట్ కింద పడిపోయిందండి. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 570 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ ఏమో 24,700 కింద క్లోజ్ అయిందండి. అయితే మార్నింగ్ 81,299 వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ తొలుత కాస్త కోలుకున్నట్లుగా అనిపించింది, కానీ మధ్యాహ్నం తర్వాత మరింత పతనం అయిందండి. ఇంట్రాడేలో 80,776 వద్ద కనిష్టానికి పడిపోయిందండి సెన్సెక్స్. చివరికి 572 పాయింట్స్ ఉన్న 7 పాయింట్ల కిందికి వెళ్ళి 80,891.02 వద్ద ముగిసిందండి. అటు నిఫ్టీ కూడా 156.10 పాయింట్స్ నష్టపోయిందండి. నష్టపోయేంత 24,680.90 వద్ద క్లోజ్ అయిందండి. అయితే డాలర్తో రూపాయి మార్కం విలువ 14 పైసలు తగ్గిందండి. మనది ఇప్పుడు 86.66గా ముగిసిందండి. ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ఒత్తిడికి లోనైనాయి. రియల్టీ సూచీ ఏకంగా 4% పతనమైంది. మీడియాకు సంబంధించిన దాదాపు 3%, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, లోహాలకు సంబంధించినవి, టెలికాం రంగం సూచీలకు సంబంధించినవి 1-1.5% మేర పడిపోయినాయండి. ఇక నిఫ్టీలో వస్తే శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, హీరో మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసినాయండి. కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు కుదేలైనాయండి. త్రైమాసిక ఫలితాల ఎఫెక్ట్తో ఈ కోటక్ మహీంద్రా షేర్లు దాదాపు 7.34% పతనమైనాయండి. టీసీఎస్ షేర్లు 1.59% కుంగినాయి. అంటే ఇవి కూడా నష్టపోయినాయి. ఇదండి. ఓకే, మనం ఏమనుకున్నామండి, 25,212 అనేది మనకు బెంచ్ మార్క్ ఉండే అండి. ఎక్కడ ఈ హై అనుకుంటాను, నేను చెప్తాను అండి. ఆ 25,212 ఎప్పటిదండి ఇది? ఫిఫ్టీన్ అక్టోబర్ది మనకు మళ్ళీ అది డౌన్ అయ్యి ఆ ప్లేస్లోకి వచ్చి 25,212ని బ్రేక్ చేయడానికి 1 మంత్ పట్టిందండి. 1 మంత్ పట్టింది కదా. నేను బ్రేక్ అయితే ఏం చెప్పాను, ఇక్కడ నుంచి 27,000 వరకు కూడా వెళ్ళొచ్చు అన్నాను, కానీ కనీసం 26,000 వరకు కూడా వెళ్ళలేదండి. మళ్ళీ అక్కడ నుంచి వరుసగా డౌన్ అవ్వకుండా వస్తుంది. మార్కెట్ డౌన్ అవుతూనే ఉందండి. దీనికి అంతటి గల కారణం ఏంటంటే, ఆగస్ట్ 1కి ఈ ట్రంప్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో అనేది ఇంకా స్పష్టంగా లేదండి. మార్కెట్లో కొంచెం భయాలు నెలకొన్నాయి. ట్రంప్ బోల్డ్గా చేసే స్టేట్మెంట్లు కూడా దీనికి కొంచెం ఊతమిచ్చాయండి. ఏంటంటే భారత్తో ట్రేడ్ చేయొద్దని, భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని, ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల కూడా, కాంట్రవర్సీ స్టేట్మెంట్ల వల్ల కూడా మార్కెట్ పడిపోతుందండి. ఆగస్ట్ 1 అంటే ఇవాళ ఎంత అండి? 28 అంటే ఇంకా 3 days ఉందండి. 4 days అండి. ఈ 4 daysలో ఏమవుతుందో చూద్దాం. ఫ్రైడే నాడు అనుకుంటానండి. ఎప్పుడవుతుంది ఇది?
ఫస్ట్ ఫ్రైడే అవుతుందండి. ఫ్రైడే అన్నా లేకుంటే మండే అన్నా మార్కెట్ అయితే బుల్లిష్గా ఉండొచ్చు, పైకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా కిందికి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ గురించి మొత్తం పూర్తిగా చెప్తాను. ఇక రేపటి విషయానికి వస్తే మాత్రం రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదండి, అది గమనించాలి. రేపు మనం సెన్సెక్స్ చూద్దాం, సెన్సెక్స్లో ఏమైనా కాల్స్ ఇచ్చుకుందాం. 24,000 రేపటికైతే 24,900 రెసిస్టెన్స్ అండి, 24,600 సపోర్ట్ అండి. ఇవి గుర్తుంచుకోండి. నిఫ్టీది ఇది ఎందుకు చెప్తున్నానో గమనించండి, ఊరికే చెప్పట్లేదు. నేను చెప్పే స్ట్రైకింగ్ ప్రైజ్లు, ప్రీమియమ్స్ అవన్నీ చెప్తాను. ప్లస్ ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయి పైన క్లోజ్ అయింది అనుకోండి, 15 minutes కానీ 5 minutes కానీ 1 hour కానీ ఏ క్యాండిల్ అయినా, మనం ఫర్దర్గా మూవ్ చూసే ఛాన్స్ ఉంటాయి, అంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 100% కాదు, ఎవరు 100% ఇవ్వరండి, 70% ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎలాగో ప్రతి ట్రేడ్కి ఖచ్చితంగా స్టాప్ లాస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. స్టాప్ లాస్ తీసుకొని మనం మూమెంట్ కోసం చూడొచ్చు. సేమ్ అదే విధంగా కింద సపోర్ట్ని క్రాస్ అయ్యి కింద క్లోజ్ అయింది అనుకోండి, పుట్ను బై చేసుకోవడం, రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి పైన క్లోజ్ అయితే కాల్ని బై చేసుకోవడం అనేది చేయాలి. ఓకేనా? ఇవి అండి రెసిస్టెన్స్ నిఫ్టీకి సంబంధించిన 24,900, సపోర్ట్ 24,600. బ్యాంక్ నిఫ్టీకి వస్తే దీని రెసిస్టెన్స్ 56,600 అండి, అండ్ సపోర్ట్ 55,900. ఇది గుర్తుపెట్టుకోండి. 56,600 రెసిస్టెన్స్, 55,900 సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. సెన్సెక్స్ సంబంధించింది 81,600 రెసిస్టెన్స్, 80,700 సపోర్ట్. ఈ సెన్సెక్స్ సంబంధించింది అండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో పాజ్ చేశానా ఒకసారి నోట్ చేసుకోండి. ఇవాళ మనం ఒక కాల్ ఇచ్చుకున్నాం చూసారా అండి, నేను మార్నింగ్ ఇచ్చాను. ఇవాళ చాలా రోజుల తర్వాత కదండి సక్సెస్ చేసుకున్నాం మంచిగానే. 57,300 పుట్ అని ఫస్ట్ ఇచ్చానండి. సారీ ఇది ఇక్కడ చూడాలి. 56,600 పుట్ ఫస్ట్ నేను ఇచ్చాను. 400 ఎబో క్లోజ్ అయితే బై చేయమని చెప్పాను. కానీ అది ఏమైందంటే కిందికి వెళ్ళినట్టు వెళ్ళి పైకి వెళ్ళిందండి. అంటే మళ్ళీ వెంటనే ఏమన్నాను, 56,300 కాల్ని కూడా చూడండి ఒకసారి, 420 మీద క్లోజ్ అయితే బై చేయండి అన్నాను. ఏ స్ట్రైకింగ్ ప్రైస్ క్రాస్ అయ్యి క్లోజ్ అవుతుందో దాన్ని బై చేయండి అని చెప్పాను. అప్పుడు ఏమైందండి, అది కాల్ సైడ్ 10:10కి వెళ్ళింది. నేను మార్నింగ్ 9:45 ఇస్తే 10:10కి 56,300 కాల్ సైడ్ వెళ్ళిందండి. అయితే కాల్ సైడ్ అందుకోసమే నేను 10:10కి ఏం చెప్పాను, 56,300 కాల్ని చూడండి అని చెప్పాను. మీకు హింట్ ఇచ్చాను నేను. అయితే అది ఎప్పుడైతే ఈ 56,300 కాల్ పైకి వెళ్తుందో, నేను వెంటనే ఏం చెప్పానండి మీకు, స్టాప్ లాస్ 383 చెప్పాను, టార్గెట్ 508 చెప్పాను. మళ్ళీ నేను 10:10కి చెప్పాను, 10:15కి అంటే 10:16 అంటే 6 minutesలోనే. అప్పటికి ఇంకా టార్గెట్ హిట్ కాలేదు, నేను చెప్పిన 508 హిట్ కాలేదు. అప్పటికి 490 ఏమో ఉంది. ఎవరైనా ఎగ్జిట్ కావాలనుకుంటే కావచ్చు అని చెప్పాను. అప్పటికే 55 పాయింట్స్ మనకు వచ్చేసినాయి. అయితే మళ్ళీ ఎప్పటికి టార్గెట్ హిట్ అయిందంటే మళ్ళీ 5 minutesకే టార్గెట్ హిట్ అయింది. హిట్ అయిన వెంటనే నేను ఈ విధంగా ఫైనల్లీ టార్గెట్ హిట్ అని చెప్పి పెట్టాను. మనకి ఇచ్చిన దగ్గర నుంచి ఎంత హిట్, ఎన్ని పాయింట్స్ వచ్చినాయంటే 87 పాయింట్స్ వచ్చినాయండి. అంటే ఎంత, ఒక్క లాట్కి 3,045 రూపీస్. మళ్ళీ మీకు 1/4కి ఏమని పెట్టాను,
ఇది గమనించారా? 56,600 పుట్ సైడ్ కూడా మార్కెట్ ఇప్పటి వరకు 56 పాయింట్ పెరిగింది. అంటే 56,600 పుట్ కూడా మార్నింగ్ తర్వాత, ఆఫ్టర్నూన్ తర్వాత మార్కెట్ పడిపోయింది కదా, అప్పుడు పుట్ సైడ్ కూడా వచ్చిందండి. నేను చెప్పిన వరకు అయితే 56, ఇంకా ఎంత వచ్చిందో చూద్దాం. 56,600 పుట్ కదా, నేను చెప్పింది 400 ఎబో. చూడండి హై ఎంత, 659 వరకు అయింది. చూసారా? అంటే 400 అంటే 259 పాయింట్స్ వచ్చినాయండి, అంత హై ఏర్పరిచింది. ఇదండి. ఈ మన కాల్స్ కనుక నచ్చినట్టయితే, ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒకసారి నా పాత వీడియోలు కూడా చూసి నా కాల్స్ కనుక, అంటే నేను ఇచ్చిన కాల్స్ కనుక మీకు నచ్చినట్టయితే, నమ్మకంగా అనిపిస్తే, నేను కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి ఇట్లా చూడొచ్చు టెలిగ్రామ్లో. నేను దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా కాల్స్ తీసుకోండి. ఒకసారి చూడండి, మీరు జస్ట్ వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి ఒక 1 వీక్ 10 days. ఆ తర్వాత మీరు నేను ఇచ్చిన కాల్స్ మీద నమ్మకం పెట్టి తీసుకోండి. నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి, నేను చాలా కష్టపడుతున్నాను ఇంతగా. సో మీ సపోర్ట్ నాకు కావాలి. నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరండి. నేను ఇచ్చే కంటెంట్కి 20,000 30,000 ఉంటారు అనుకున్నాను. నేను పెట్టి ఛానల్ ఇప్పటికి పెట్టి 8 months అవుతుంది, కానీ ఇంకా 36 ఉన్నారండి. యూట్యూబ్లో కూడా అంత గొప్పగా లేదు, 101 ఉన్నారు. కొంచెం నా కంటెంట్ నచ్చితే మీరు కొంచెం షేర్ చేయండి మీ గ్రూపులలో. మీరు చేయకపోయినా ఎవరైనా పాపం మార్కెట్లో ఉంటే వాళ్ళైనా లాభపడతారు. నేను దీనికి సంబంధించి నేను చెప్పానండి, డైరెక్ట్ నేను టెలిగ్రామ్లో ఈ స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. ఈ స్ట్రైకింగ్ ప్రైజ్లు మీరు యాడ్ చేసుకొని ఉంటే మనకు తెల్లారికి ఈజీ అయిపోతుంది. చెప్పానుగా, ఈ లెవెల్స్ కూడా గీసుకోండి. నేను ఇట్లా ఎంట్రీ 206, ఫస్ట్ టార్గెట్గా 258, స్టాప్ లాస్ 179, ఓవరాల్ టార్గెట్ 310 అని పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఓకేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.